మా విజయనగర ఆరాధ్యదేవి అమ్మ పైడితల్లమ్మ తల్లి విజయనగరంలో వెలిసారండి. ఆవిడ ఉండడం వల్లే మేము అందరం చాలా చల్లగా ఉన్నాం. ఆవిడ ఈ ఊరిలో ఉండబట్టే మేము ఎంతో క్షేమంగా ఉన్నామని, ఈ ఈ జిల్లాని, ఈ విజయనగరాన్ని ఆవిడ కాపాడుతుందని మేము ఎంతోగా నమ్ముతామండి. అండ్ అక్టోబర్ నెలలో ఇక్కడ సిరిమానోత్సవం అనేది ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు అమ్మని దర్శించుకోవడానికి. మేము ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి. అది అమ్మవారి యొక్క గొప్పతనం. మీరు ఎప్పుడైనా సరే విజయనగరం వస్తే మాత్రం ఘంటస్తంభం దగ్గర అమ్మవారిని ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. మీరు ఎలాంటి కోరుకున్న జరుగుతుంది. ఈరోజు నేను మా పిల్లల కోసం బండి తీసుకున్నాం. అందుకే అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పూజ చేయించడానికని తీసుకొచ్చామండి. అమ్మవారి ఆశీస్సులు మా బిడ్డల మీద, ఆ బళ్ళు మీద ఉంటే క్షేమంగా ఇంటూ చేరుతామని నమ్మకం అండి. ఆ తల్లి ఈ విజయనగరంలో ఉండబట్టి మేము ఎంతో క్షేమంగా ఉన్నాం. ఆ తల్లి ఇక్కడ అందరినీ విజయనగరాన్ని కాపాడుతుందండి. మీరు కూడా కంపల్సరీ ఊరు వస్తే కంపల్సరీ అమ్మవారిని దర్శించుకోండి. మీరు ఏ కోరుకున్నా జరుగుతుంది. సిరిమానోత్సవంకి అయితే ఎక్కడెక్కడో వస్తారండి. అమ్మవారి కృపాదయ అందరి మీద ఉండబట్టి ఇక్కడ అందరూ క్షేమంగా ఉంటున్నాము. ఈ ఊరిని, ఈ జిల్లాని ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుందండి. వస్తే మాత్రం దర్శించుకోండి.